ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక అని 33వ కీర్తన 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క కృప ఎవరిపై ఉంటుందో ఈ మాటలో మనకు కనపడుతూ ఉంది. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, పరిపూర్ణమైనటువంటి భయభక్తులు నిలిపినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడని అనేక లేఖనానుసారం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఆయన కొరకు వేచి చూస్తూ ఉంటారో, ఆయన కొరకు నిరీక్షణతో ఉంటారో, వారందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా దేవుని యొక్క కృప సమృద్ధిగా ఆ వ్యక్తిపై ఉంటుంది అని ఈ మాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు దేవుని దగ్గర నుండి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దేవా మేము నీ కొరకు కనిపెడుచున్నాం, నీ కృప ఎల్లప్పుడూ మా మీద ఉండునుగాక అంటున్నాడు. వాక్యంలో మనం చూస్తే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అనేటటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈనాడు దేవుడు ఎవరిపై తన కృపను కుమ్మరింపజేస్తున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారి ఎడల, ఆయన మీద ఆధారపడిన వారి ఎడల, ఆయన కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుని వారి ఎడల ఆయన కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారందరి జీవితాల్లో దేవుని యొక్క కృప, శాంతి, సమాధానం, సంపూర్ణమైన ఆశీర్వాదం సమృద్ధిగా వారిపై కుమ్మరించబడుతుందని ప్రభు సెలవిచ్చిన రీతిగా ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనందరం దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం, దేవుని మీద పరిపూర్ణమైన భయభక్తులు నిలుపుదాం. ఆ రీతిగా దేవుని కృపను మనం పొందుకొని దేవునిలో ఎదిగి ఫలించడానికి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడానికి దేవాది దేవుడు తన పిల్లలైన వారందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఎవరైతే నీ కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారందరిపై నీ కృప సమృద్ధిగా కుమ్మరింప చేయమని, అలాగే ప్రభా మరి ఈరోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి, నీ మేలుడి చేత నింపండి. ఎవరికి ఏ విధమైన అవసరతల్లో ఉన్నారో వారి అవసరాలు తీర్చండి, బలహీనతల్లో ఉన్న వారికి వారి బలహీనతల నుండి విడిపించండి. ప్రతి విధమైన అక్కరలన్నీ కూడా మరి నీ నామంలో తీర్చి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీ పిల్లలందరికీ దయచేయమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.